నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష నిపుణులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అయితే అందరూ పూజిస్తూ ఉంటారు దేవుణ్ణి, ఒక్కొక్కరు ఒక్కో రీతిగా. అంటే శనివారాలు ఒక్కసారి చేస్తుంటారు, గురువారాలు కొంతమంది చేస్తుంటారు, వినాయకుడిని పూజిస్తూ ఉంటారు, సాయిబాబాని పూజిస్తుంటారు. ఇలా ఎవరికి నచ్చినట్టు ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు. అయితే ఎన్ని పూజలు చేసినా కానీ అసలు కరెక్ట్గా మనం దేవుడికి దగ్గరయ్యే మార్గాలు ఏంటి? మనం ఎలా పూజిస్తే దేవుడు ప్రసన్నమవుతారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి నవవిధ భక్తులు అని ఉంటాయమ్మా. మనకు దేవుణ్ణి అర్చించడం అంటే కొంతమందికి ఏంటంటే మంత్రం చదివితే వాళ్ళకు నోటికి మంత్రం స్పష్టంగా వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను రోజు అష్టోత్తరం చేస్తా, నేను రోజు శ్లోకం చదువుతా. ఆ చదువుతూ సాధారణంగా ఏదో మొక్కుబడిగా వెళ్తూ కేశవాయ స్వామి అని చదవకుండా మంచిగా చదువుతూ రమించిపోతుంటారు అనమాట. స్వామిని పూజ చేస్తున్నా నేను, ఎంత మంచిగా ఉంది అసలు స్వామి నామాలు చదువుతుంటే అని మురిసిపోతూ ఉంటారు. అప్పుడు అదొక రకమైనటువంటి భక్తి. ఇంకొంతమందికి పాట బాగా వస్తుంది, రామ 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 అని రాముడి గురించి మామూలుగా బస్సులో వెళ్తున్నా, వస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా పాటలు పాడుతూ ఉంటారు. అదొక భక్తి. వేరే పాటలు పాడొచ్చుగా, దేవుడి పాటలే పాడతారు. ఎందుకంటే నేను ఏం చేసినా స్వామిని ఇలాగే పూజిస్తా అని వారి యొక్క ఉద్దేశం. అలా ఇంకొంతమంది ఏమిటంటే, పాపం దేవాలయానికి వచ్చే వాళ్ళలో నేను చాలా మంది ఇలా చూశాను. ఒక ఆయన వస్తాడు, చూస్తాడు, స్వామి అర్చక స్వామిని పిలుస్తారు. అయ్యగారు, ఏంటిది ఆంజనేయ స్వామికి మొన్న ఇవాళ డ్రెస్ కొంచెం డల్గా కనిపిస్తుంది ఏంటి అని అంటాడు. అంటే అది మార్చాలండి, కళ్యాణం మేము మామూలుగా వార్షికోత్సవాలకి అలా లేదన్నా పర్వదినాలు వస్తే మారుస్తాం. అంటే ఎంత అవుతుంది? ఒక 15. నేను ఇస్తాలేండి, నేను కొనుక్కురావచ్చా? నేను కొనుక్కొచ్చి ఇస్తాను. అంటే ఆయన డ్రెస్ బాగుంటే ఈయనకు బాగుంటుంది. అంటే అదొక భక్తి. భక్తిలో ఇదొక రకం. ఇంకొంతమంది దేవాలయం, వాళ్ళకి డబ్బుతో ప్రమేయం లేదు, మాట పాట రాదు, వాళ్ళకి ఏమొచ్చు? సేవ వచ్చు. దేవాలయానికి వెళ్తే ఆంజనేయ స్వామి గద దుడుస్తున్నారు, ఆంజనేయ స్వామి వాకిలు ఊడుస్తున్నారు, చెట్లన్నీ కూడా పెరిగినాయి, ముక్కలన్నీ కట్ చేస్తున్నారు. స్వామి నేను చేయొచ్చా? చేయండి అమ్మా అంటే ఎంత భక్తిగా చేస్తారో. ఆ పాటలు వినుకుంటూ మంచిగా ఆ గడ్డి అంతా కోసేసి ఆ విగ్రహాలన్నీ కడిగేసి, ఏమన్నా పెయింటింగ్ వేస్తుంటే నాకు కూడా వచ్చండి, నేను ఈ పెయింటింగ్ వేయొచ్చు అని చెప్పేసి బండలన్నీ కూడా మంచి ముగ్గులు వేయడం, పెయింటింగ్ వేయడం, ఇలాంటి చేస్తారు. ఇది కూడా భక్తేగా. ఇలా నవవిధ భక్తులు అని ఉంటాయి. మనం ఎన్ని భక్తులున్నా, ఎన్ని చేసినా, ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఈ కేటగిరీస్ ఇంకా 9 రకాలు ఉంటారు. పాట పాడేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, ఆటలాడేవారు, కోలాటలాడేవారు, స్వామివారికి అలంకారం చేసేవాళ్ళు, బయట ఎక్కడన్నా ఉత్సవ విగ్రహాలకు అలంకారం చేస్తున్నారు, పల్లకి సేవలు చేస్తున్నారు అంటే నేను కూడా పల్లకి మోస్తాను వెళ్ళి పల్లకి సేవ చేసేవాళ్ళు. ప్రతి శనివారం పల్లకి సేవ జరుగుతుంది. నాకు తెలిసి కరెక్ట్ ఇప్పుడు శనివారం, ఇప్పుడు ఇదే టైంకి అక్కడ స్వామివారికి పల్లకి సేవ జరుగుతుంది. కొట్లాడుతూ ఉంటాం, నేను మోస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా నవవిధ భక్తుల్లో భాగాలు. మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, సువర్ణ అక్షితాం సమర్పయామి అని అంటాం, అవునా? అలాగే ఖచ్చిత సువర్ణ సింహాసనం బంగారపు సింహాసనం వేసా అంటాం. నిజంగా బంగారపు సింహాసనం వేసామా? లేదు. నిజంగా బంగారపు అక్షితలు వేసామా? లేదు. కానీ అక్కడ మనం అలా అంటున్నాం. కాబట్టి నిజంగా బంగారు సింహాసనం తెచ్చివేయాలంటే ఖర్చు అవుతుంది, కానీ మన ఊహలేం ఖర్చు కాదుగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. త్రివిక్రమ్ గారు చెప్పినట్టు ఊహలన్నా ఖర్చు ఏం కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. గ్రాండ్ ఊహించుకుందాం. అలా మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు గణపతి ఆరాధన జరుగుతుంది అనుకోండి, కళ్ళిలా మూసుకుంట్లా తెరిస్తే నిజంగా గణపతి మీ ముందు కూర్చున్నాడు. ఆయన పాదయో పాద్యం సమర్పయామి అనగానే పాదాలకు, ఇప్పుడు నేను స్వామివారి పాదాలపై నీళ్లు వేస్తున్నా, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, స్వామివారి చేతులు కడుగుతున్నా, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, స్వామివారి ముఖం కడుగుతున్నా అన్న భావన మనం చేస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. దేవుడు చూసేటువంటిది మన యొక్క భక్తి శక్తి కాదు, మనం ఎంత భక్తిగా చేస్తున్నామో ఆయనకు కావాలి. కొంతమంది ఉంటారు పాపం చాలా గ్రాండ్ ఖర్చు పెట్టుకొని పూజ చేస్తారు, వ్రతానికి కూర్చుంటారు. నేను మంత్రం మొదలు పెట్టగానే, ఒక నిమిషం పంతులు క్యాటరింగ్ అతను వచ్చాడా, అప్పడాలు జాగ్రత్త అని చెప్తారు. మళ్ళీ కూర్చొని, ఒక్క నిమిషం అండి, ఇంకా ఫోన్ ఎత్తలేదా, నా ఫోన్ ఇచ్చి చెయ్యి, మీరు కానివ్వండి నేను మాట్లాడుతుంటా, ఇంకెందుకు? చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద. కాబట్టి నన్ను అడిగితేనమ్మా, ఈ గృహప్రవేశాలు, వ్రతాలు ఏం చేసుకున్నా
మీరు పూజలన్నీ ఒక రోజు చేసుకోండి, బంధువులు ఎవరిని పిలవకండి. పిలిస్తే నియర్ అండ్ డియర్ వెరీ లిమిటెడ్ గా పిలవండి. మీరు పార్టీ ఇద్దాము అందరికి భోజనాలు పెడదాం అనుకుంటే ఆ మరుసటి రోజు పెట్టుకోండి, లేదా పూజన కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోండి. పాపం తర్వాతకి ఆ పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళతోని అయ్యగారు ఇంత బాగా పూజ చేశారంటే, అవునా పూజ చేయించుకుంది ఎవరు? ఆమె ఆశ్చర్యపోద్ది, అవునా అంత బాగా చేశారా, అయ్యో నేను చూడలేకపోయాను, నేను గమనించలేదు అసలు. అంటే పూజ కూర్చున్న ఆమెకి పూజ ఏం జరిగిందో తెలియదు. నేను ఎవరిని విమర్శించట్లేదమ్మా, పాపం వాళ్ళ పరిస్థితి అలాంటిది అనమాట. కాబట్టి మనం భక్తి ఎంత అయితే ఉంటుందో అది ముఖ్యం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాము, మీరు అడిగిన క్వశ్చన్ కి దీనికి సంబంధం ఏంటంటే, దేవుడికి ఎంత దగ్గరగా ఎప్పుడు అవుతామంటే మనం ఆయన్ని ఎంత మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన పూజిస్తే అంత స్వామికి దగ్గర అవుతాం. రోజు పొద్దున్నే ఇంట్లో ఈ బొటన్ వేలంత శివలింగం పెట్టుకొని ఇన్ని నీళ్లు ఇంత భస్వం వేసి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఒక 10-15 సార్లు చదివేసి, లేదా ఒక 108 సార్లు చదవగలిగితే చదివేసి వెళ్ళిపోయిన బ్రహ్మాండమైన రుద్రాభిషేకం చేసినట్టే కాదా? మీరు చెప్పండి. అవును. కాబట్టి మనసా వాచా కర్మన చేసేటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి భక్తి తత్పరమైనటువంటి పనులే. మీకు చాలా మందికి ఇప్పుడు భక్త కన్నప్ప లాంటి వాళ్ళు ఉన్నారండి. ఆయన వెళ్తూ ఉంటే శిథిలావస్థలో ఉన్న దేవాలయంలో ఉన్న శివలింగాన్ని చూసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఒక పందిని వేటాడి తీసుకొచ్చారు. అయ్యో అక్కడ ఆయన ఆకలితో ఉన్నాడు కదా ఎలాగా అని చెప్పేసి, సరే అని చెప్పేసి శుభ్రం చేద్దాం ఆకలితో ఉంటాడు కదా, ఇప్పుడే కాల్చిన పంది ఉంది కదా అని పంది చేత్తో పట్టుకున్నాడు. మరి ఆయన ఎలా శుభ్రం చేయాలి, చెప్పుతో శుభ్రం చేద్దాం అనుకున్నాడు శివలింగాన్ని. నీళ్ళు ఎలా పోయాలి, నోట్లో నీళ్లు పట్టేసి తీసుకెళ్లి నోట్లో ఉన్న నీళ్లు ఉమ్మి అక్కడున్న దుమ్మంతా తీసి మాంసం ముద్ద పెట్టి తిను అన్నాడు. ఇప్పుడు భక్త కన్నప్పకు ఉన్నటువంటిది ఏమిటి? భక్తి. ఆ భక్తికి అవధులు లేవు, పద్ధతి లేదు, ప్రారంభం లేదు, అంతము లేదు. అట్లా నేను కూడా అంతే చేస్తా అని కాదు. మనకున్నటువంటి భక్తి మనం ఎంతవరకు చేయగలిగితే అంతగా స్వామివారిని అర్చిస్తే మనకు కూడా స్వామివారు అంతే దగ్గరగా. మనం ఆయన్ని 1 సారి 2 సార్లు 3 సార్లు పిలిస్తే ఆయన మనల్ని 1000 సార్లు ఆయన భుజాల మీద మనల్ని ఎక్కించుకొని తిరుగుతాడు. అలా కాబట్టి ఇవి స్వామివారికి దగ్గర అవ్వాలని ఇంకా 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 చాలా ఉన్నాయి. పారాయణాలు చేయొచ్చు, స్వామివారి స్తోత్రాలు వినొచ్చు, స్వామివారి కళ్యాణం జరుగుతుంటే మనకున్న సమయాన్ని కాస్త కేటాయించవచ్చు, స్వామివారి అర్చన జరుగుతుంటే వినొచ్చు. ఇలా వారి శక్తి మేరకు ఇలాగే చెయ్యాలి అలాగే చెయ్యాలి అని ఎవరన్నా నియమాలు పెడితే నేను ఒప్పుకోను. దేవుడికి భక్తుడికి మధ్య మనమెవరం నియమాలు పెట్టడానికి? వారి భక్తి, ఆ భక్తికి స్వామి దాసుడు, మనమెంత. కాబట్టి వారి భక్తి ఎంతుంటే ఆ భక్తి తగ్గట్టుగా వారు ఎలా అయినా సరే స్వామివారిని పూజించుకోవచ్చు. కావాల్సింది భక్తి మాత్రమే. ఈ హంగులు ఆర్భాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకుండా కేవలం భక్తితో పూజిస్తే ప్రసన్నమైపోతారు. ఖచ్చితంగా. నిజంగా గురుగారు మీరు చెప్పినట్టు, అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంది ఏంటంటే ఎక్కువగా అందరినీ పిలవాలి, ఎక్కువ మందికి భోజనాలు పెట్టాలి, లేదంటే వాయినాలు అంటారు కదా, తాంబూలాలు కానీ ఇలా ఇవ్వాలని కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంటుంది. కాకపోతే పూజ మీద తగ్గిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా కాస్త పద్ధతి మార్చుకుంటే దేవుడికి దగ్గర అవడం చాలా సులభమని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.